మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని కార్ల మండలం కేలోత్ తండాలో ఉన్నాం. రైతులు మిర్చి పంట కోసం నారు తీసుకొని వస్తే నారుబడికి సంబంధించి మేము అడిగిన విత్తనాలు ఇవ్వకుండా అడ్డగోలు విత్తనాలు ఇచ్చేసి మమ్మల్ని ఈ మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు. మాకు ఈ పండినటువంటి మిర్చి అయితే దేనికి పనికిరావు, దీనికి గిట్టుబాటు ధర కాదు, కనీసం ఏమాత్రం కూడా మాకు ఇది ఉపయోగపడని పంటను మాకు ఇచ్చి పూర్తి స్థాయిలో మమ్మల్ని నష్టం చేశారని ఇప్పుడు రైతులు ఆరోపిస్తున్నారు. వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం వాళ్ళకి జరిగిన నష్టం ఏంటో. చెప్పండి, మీరు ఎక్కడ కొన్నారు? ఈ మన వైరా ఏమని కొన్నారు? మాకు తేజ మిర్చి అని ఇచ్చారు. లాస్ట్ తీర వస్తే ఇప్పుడు నష్టపోయినాం మేము. ఎకరానికి 1,00,000 రూపాయల చొప్పున 2 ఎకరాలకి 2 లక్షలు పెట్టుబడి అయింది. ఇప్పుడు మా పరిస్థితి ఎవడు కానిటోడు లేడు, ఎవరు పట్టించుకోవట్లే. కేవలం 1-2 ఎకరాల వరకేనా మీ ఊరు? మొత్తం మా ఊరు మొత్తం 7 ఎకరాలు. 7 ఎకరాల 7 రైతులు ఇలాగనే ఉంది పరిస్థితి. 1,00,000 మొక్కలు ఇచ్చాము. ఇప్పుడు ఈ మిర్చి మీకు మార్కెట్ కి కొనడానికి అమ్మడానికి దేనికి పనికి రాదు, పండదు, ఇది దేనికి రాదు. ఈ కాయ అసలు దేనికి దీంట్లో ఏం లేవు, ఘోరంగా ఉంది. కాసిందాన్ని డోర్నాగల్ అమ్మటానికి పోతే బచ్చోళ్ళు కూడా తీసుకోవట్లేదు కూడా తీసుకోవట్లేదు. దీనికి పూర్తిగా ఈ గ్రామానికి సంబంధించిన ఎంతమంది రైతులు ఇక్కడ నుంచి ఈ విత్తనాలు కొనుగోలు చేశారు? ఏడుగురం. పూర్తిగా ఎంత వరకు మీకు నష్టం వచ్చిందండి? ఇప్పుడు 7 అంటే 8 ఎకరాలు వచ్చింది. 8 ఎకరాలు బరాబర్. 8 ఎకరాలలో గతంలో మీరు ఈ 8 ఎకరాలలో మీరు పండించిన పంటకి మీకు ఎంత లాభం వచ్చుండే, ఇప్పుడు మీరు ఎంత నష్టం వస్తుందని చెప్పి? ఇప్పుడు ఎకరానికి అయితే 20 క్వింటల్, ఒక ఎకరానికి 20 క్వింటల్ మిర్చి తీసేటోళ్ళం. ఈ సంవత్సరంలో కాయలు లేవు, ఇట్లా నష్టపోయినాం. ఇక మేము వేసిన పెట్టుబడి మాకు వెళ్ళనట్టు తీసుకున్న పరిస్థితి లేదు. తినేటోళ్ళు కొన్నారు మార్కెట్ లో. దీనికి మేము తీసుకున్న ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు. నేను పంపిస్తా అని ఆయన రిజ్మాల్ ఘాట్లు ఏం పంపిస్తా అన్నారు? ఇప్పుడు సైన్సిస్ట్ వాళ్ళకి పంపించి కంపెనీ వాళ్ళు ఉన్నారుగా, కంపెనీ వాళ్ళకి పంపిస్తాము, తోట చూస్తాడు అన్నాడు. ఇప్పుడు ఫోన్ ఎత్తట్లా. మేము తీసుకొచ్చినాం, నంబర్ ఉంది మీకు, ఫోన్ ఫస్ట్ మేము తీసుకొచ్చినాం నారు. మంచిదే, ఇది మంచి కాస్తుంది, మీకు దిగుబడి బాగా వస్తుంది, ఇట్లా మోసం చేయనని నమ్మకంగా మాట్లాడి ఆయన నమ్మకంతోనే తీసుకొచ్చి వేసిన తర్వాత 40 రోజుల్లో నెల అవుతుంది. యాడో ఒకటి లావుకాయలు వస్తుంది. వచ్చినప్పుడు ఏంది లావుకాయలు వస్తుంది, తెల్లకాయలు ఏంది అని ఆయనకు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే పలానా చోట్ల ఉన్నా రండి, మీకు ఫెయిల్ అయితే అయింది వాస్తవమే. ఆ సీడు కంపెనీడు కూడా ఫోన్ నెంబర్ ఇస్తా, మీరు మాట్లాడండి. ఒప్పుకున్నాడు. మీతో పాటుగా ఇంకా తీసిపోయిన వాళ్ళు కూడా నష్టం పోయారని ఫోన్ వస్తుంది. పోయింది వాస్తవంగా, రాండి మాట్లాడదాం అన్నాడు. అన్న తర్వాత మేము వైరా వెళ్ళినాం. వైరా వెళ్ళి అక్కడ కూర్చోబెట్టిండు ఒక చోట్ల మమ్మల్ని. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి తర్వాత వచ్చి ఏం చేసిండంటే వచ్చి మాట్లాడి మీకైతే నష్టం జరిగింది వాస్తవమే, కంపెనీ ఉంది బాబు పెండ్లి ఉంది, పిలిపిస్తా, మీ తోటని చూపెడతా. కంపెనీ వాడు వచ్చి నష్టం గట్టిస్తా అంటాడా, అసలు ఆయన ఏమంటాడో అది తర్వాత ఆయన వచ్చినాక మాట్లాడండి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మీరు వేసిండ్రు మిరపనారు ఎంత 30-30 నారు తీసుకెళ్ళిండ్రు. నారు తీసుకున్నాక మీరు నారు డబ్బులు అయితే నేను కట్టి ఇవ్వగలుగుతా. దాని తర్వాత నష్టం అయితే కంపెనీ వాళ్ళతోనే మాట్లాడదాం, కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు భరాయిస్తారు. కానీ ఇప్పుడు అయితే అది ఇవ్వగలుగును. మీ నారుకి ఇచ్చిన డబ్బులు మీకు రిటర్న్ ఇస్తా, ఈ ఓపిక ఉంటే ఏరే వేసుకోండి, కాకపోతే మీకు ఈ నారు ఇస్తా, దిగుబడి పెట్టుకోండి, ఇది వాడకం చేయండి, దాని తర్వాత మాట్లాడదాం అని ఆయన మాకు ఇచ్చిన డబ్బులే ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత సరేలే అనుకొని ఇక మేము నమ్మకం మీద తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, సరేలే మీకు ఇట్లా రైతులు నష్టం. మీరు నారు కొనుక్కున్నప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి ఏదైతుందో అది మీకు ఇచ్చిన డబ్బులు నారు తీసుకొచ్చిన డబ్బులు పంపించింది. ఓకే ఉంటే వేసుకోండి. కొన్న నారు మొత్తానికి సంబంధించిన డబ్బులు ఇచ్చారా? మీకు ఏ విధంగా నష్టం? వాళ్ళు ఈ కొన్న నష్టపరిహారం కంపెనీ వాడు వచ్చినాక మాట్లాడదాం. ఆయన బుజ్జగించి పంపించిండు. పంపించిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఏం చేసిండంటే తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు దానిగా ఈ పెట్టుబడి తీసుకొచ్చిన మొత్తం మందులు కొట్టినా ఇగో ఇట్లా కాస్తుంది ఏంది అసలు మాట్లాడుతున్నావుగా
అని ఫోన్ చేస్తుంటే ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లే. నేను చిచ్చా పెట్టుకుంటాడు, లిఫ్ట్ చేయట్లే. డబ్బులు ఇచ్చేసినాగా ఏరే నెంబర్ తో చేసి మాట్లాడితే నేను డబ్బులు ఇచ్చేసినా కానీ సమాధానం చెప్తుంది. రామ్ గోపాల్ రెడ్డితో ఫోన్ చేపించినా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. చిచ్చా పెట్టుకుంటాడు. మీకు డబ్బులు ఇచ్చినా కదా ఇంకా ఏంది అనుకొని రస్మాటి ఇవ్వకుండా ఇట్లా జరుగుతుంది. మాకు అసలు పూర్తిగా ఇప్పుడు ఇంతవరకు మీకు ఇప్పుడు మొక్క ఎదిగి కాపుకొచ్చింది కదా, అవి పంట మీకు ఉపయోగపడట్లేదని మీరు ఆరోపించినప్పటికీ ఇప్పటి వరకు ఈ పంటకైన ఖర్చు మొత్తం ఎంతవరకు అంటే ఒక ఎకరానికి ఇప్పుడు ఎంత పెట్టుబడి? 2 లక్షలు పెట్టుబడి పెట్టిన ఇది ఈ తోటకి 2 లక్షలు పెట్టుబడి పెట్టిన. 2 లక్షలు పెట్టుబడి పెట్టాము. 7 ఎకరాలు మొత్తం 8 ఎకరాలు. 8 ఎకరాలు అసలు ఇది ఏందంటే కౌలు సేమ్ తీసుకున్నా చచ్చిపోయే పరిస్థితి ఉంది ఇక మాకి. చచ్చిపోయే పరిస్థితి. అసలు ఇప్పుడు మాకేందంటే ఖమ్మం నుంచి సేట్లు ఉంటారు, ఇట్లా తోట వేస్తున్నాం, సేటు గారు ఇట్లా ఇబ్బంది ఉంటుందంటే ఆయన మాకు డబ్బులు పంపిస్తాడు. డబ్బులు పంపిస్తాం ఆయనకి పంపిస్తాం, మేము ఆయనకి పంపిస్తాం. మా నమ్మకంతో డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు ఆయనకి ఏం పెట్టాలి, మేము ఏం సంబంధం చెప్పాలి, మందు తాగి చావాలన్నా ఈ టోటల్ ఏం చేయాలనే పరిస్థితి మాకు లేకపోతే ఎవరిని ఏం చేస్తారు? రంజిత్ రెడ్డి షాప్ మన నర్సరీ దగ్గర పోయి మందు తాగి చేద్దాం ఇక అందరు కలిసి. అట్లా చేస్తాడు. నేను ఆ నర్సరీ కాడ పోయి మందు పురుగు మందు తీసుకెళ్లి ఆడ పోయి చచ్చే పరిస్థితి ఉన్నా. నర్సరీ లోకేశ్వరి నర్సరీ, ఆయన పేరు కాటం రంజిత్ రెడ్డి, కొనిచెర్ల మండలం వచ్చేసి కొనిచెర్ల. చూసారు కదా, పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికి 8 ఎకరాల వరకు పెట్టుబడులు పెట్టేసి ఈ రోజు రైతులు అయితే పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉన్నది. వీళ్ళ డిమాండ్ వచ్చేసి మేము పెట్టిన పెట్టుబడి అయితే ఏదైతే ఉందో నష్టపోయిన పరిహారాన్ని మాకు ఇప్పించాలని చెప్పేసి వీళ్ళంతా డిమాండ్ చేస్తా ఉన్నారు.